డయాబెటిక్, బీపీ, ఆస్తమా, ఆర్థరైటిక్స్, థైరాయిడ్ సమస్యలు ప్లస్ దాంతో పాటుగా ఫీవర్, కోల్డ్, ఇంజ్యూరీస్, ఫుడ్ పాయిజన్, సడెన్‌లీగా పెయిన్ వీటిలో వచ్చేసి ఏది క్రోనిక్ డిసీజ్ అండ్ ఏది అక్యూట్ కేర్ లాంటి దాని గురించి క్లియర్‌గా ఈ వీడియోలో తెలుసుకుందామండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఏ టు జెడ్ ఫార్మా గురు. ముందుగా మా ఛానల్‌ని చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. ప్లస్ ఈ ఛానల్‌లో ఇవ్వబడిన ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే. డాక్టర్ గారి సలహా లేకుండా మందులు వాడటం ప్రమాదకరం అండి. సో ఈ రోజు వచ్చేసి క్రోనిక్ డిసీజ్ అండ్ అక్యూట్ కేర్ గురించి క్లియర్‌గా తెలుసుకుందాం. సో క్రోనిక్ డిసీజ్ అంటే ఏంటి? సో క్రోనిక్ డిసీజ్ అనేది దీర్ఘకాలిక వ్యాధి అండి. సో ఈ దీర్ఘకాలిక వ్యాధి ఎక్కువ కాలం పాటు కొనసాగేవి, పూర్తిగా నయం కాకపోవడం ఉంటుందండి. ప్లస్ దాంతో పాటుగా దీనిని ఈ డిసీజ్ ఏదైతే వచ్చిందో దానిని కంట్రోల్ మాత్రమే చేయగలుగుతామండి. సో అందులో కొన్ని ఉదాహరణకు వచ్చేసి డయాబెటిక్, బీపీ, ఆస్తమా, ఆర్థరైటిక్స్ ప్లస్ దాంతో పాటుగా థైరాయిడ్ సమస్యలు కొన్ని మాత్రమే ఉన్నాయండి. సో వీటి ఏంటంటే రోజు వీటికి మందులు వాడాల్సి ఉంటుంది. లైఫ్ స్టైల్స్‌లో కొన్ని చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుందండి. రెగ్యులర్‌గా ప్లస్ చెకప్ చేపించుకుంటూ ఉండాలి. సో ఈ డిసీజ్‌కొచ్చినప్పుడు కంపల్సరీ పర్సనల్‌గా చెప్పేది ఏందంటే కొన్ని ఆహార అలవాట్లు, కొన్ని లైఫ్ స్టైల్‌లో చేంజెస్ నేను ఇంతకుముందు చెప్పినట్టు అవన్నీ చేంజ్ చేసుకుంటే సో వీటిని కంట్రోల్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి అక్యూట్ కేర్. సో అక్యూట్ కేర్ అనేది తక్షణమే చికిత్స అవసరమైన వ్యాధులండి. సో ఉదాహరణకు కొన్ని వచ్చేసి ఫీవరు, కోల్డ్, ఇంజ్యూరీస్ అంటే యాక్సిడెంట్, సో అలాంటి ఫుడ్ పాయిజన్స్, సడెన్‌లీగా పెయిన్ అలాంటి కొన్ని వచ్చినాయంటే సో వాటికి ఏందంటే ఇమ్మీడియేట్‌లీగా ట్రీట్మెంట్ చేపించాల్సి ఉంటుందండి. సో వీటికొచ్చేసి కొన్ని రోజులు మందులు వాడితే సరిపోతుంది. ప్లస్ ఇది శాశ్వతంగా మాత్రం ఉండయండి. ఇది శాశ్వతంగా ఉండది. ప్లస్ దాంతో పాటుగా ఎలాంటి బాధ అనేది కొన్ని రోజుల తర్వాత ఆటోమేటిక్‌గా తగ్గుతూ ఉంటుంది. సింపుల్‌గా చెప్పాలంటే ఈ అక్యూట్ కేర్ డిసీజ్ వచ్చేసి తక్కువ కాలం ఉంటుంది. మందులొచ్చేసి అవసరమైనంత వరకే వాడాల్సి ఉంటుందండి. ట్రీట్మెంట్ వచ్చేసి ఇమ్మీడియేట్‌లీగా చేపించుకుంటే బావుంటుందండి. సో ఇదండి ఈరోజు మన టాపిక్ క్రోనిక్ డిసీజ్ అండ్ అక్యూట్ కేర్ గురించి. ఈ టాపిక్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయండి. థాంక్ యూ.